ఈరోజు మన స్టూడియోలో ఉన్న వ్యక్తి వేణుగానానికి యావత్ ప్రపంచం కూడా మంత్రముగ్ధులవుతుంది. ఒక లేడీ అయ్యుండి మీరు ఫ్లూట్‌ని ఎంచుకోవడంలో కారణం ఏంటంటారు? నేను మొన్న రీసెంట్లీ ఒక టూర్ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఒకళ్ళు అడిగారు, ఫస్ట్ ఫీమేల్ ఫ్లూటిస్ట్ అంటారండి అంటే మీ ఇంతకు ముందు ముందు ఎవరు వాయించలేదండి. అయితే తెలుగు రాష్ట్రాలు ఇండియా వైడ్ ఫ్లూటిస్ట్, అది లేడీ ఫ్లూటిస్ట్ అనేది ఒక గొప్ప పేరుని సంపాదించుకున్నారు. ఇలాంటి ఏంటంటే మనకి ఓన్లీ ఏదో ప్రోగ్రామ్ వెళ్ళాము, డబ్బులు తీసుకున్నాము, వచ్చేసాము, అది కాదండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నా. ఈవెన్ నాకు ఇప్పటికీ గుర్తు, మా ఫాదర్ పోయిన 14th డే నాకు ఐ హ్యాడ్ అ కాన్సర్ట్ ఇన్ బెంగళూరు. ఇది చాలా రేర్ కాంబినేషన్. అటు చదువులో రాణించడం, ఇటు మ్యూజిక్లో రాణించడం అంటే చాలా కష్టమైన పద్ధతి. అండ్ ఇంకోటి నాకు బాగా గుర్తుండిపోయిన ఇదంటే కొంతమంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆ బ్లెస్సింగ్స్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకసారి ఏ మూవీస్లో వర్క్ చేస్తారు? ఎవరెవరు? అప్పుడే తిరుపతి నుంచి వచ్చాను నేను యాక్చువల్లీ. ఓకే, అది పెద్ద టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో. ఇప్పటి వరకు చాలా అవార్డ్స్, ఏది ఎక్కువగా తృప్తినిచ్చింది మీకు? సంగీతంలో డబ్బు సంపాదించడానికి మాత్రమే ఉండాలనుకుంటే కూరగాయలు కూడా అమ్ముకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లూటిస్ అనుకుంటాను నేను, ఫీమేల్, అందులోనూ కర్ణాటకలో, అంటే క్లాసికల్ సైడ్, మన సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లో 3 ప్రెసిడెంట్స్. నమస్తే, వెల్కమ్ టు వైడ్రన్. నేను మీ మాధురి. ఆ గోపాలుని గానానికి, వేణుగానానికి ఆ గోపికలు ఎంతలా మంత్రముగ్ధులయ్యారో మనమైతే చూస్తుంటాం. కానీ మన ఎదురుగా ఉన్న, ఈరోజు మన స్టూడియోలో ఉన్న వ్యక్తి వేణుగానానికి యావత్ ప్రపంచం కూడా మంత్రముగ్ధులవుతుంది. అంతటి వేణుగానామృతాన్ని తనలో నింపుకొని మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జయప్రద రామ్మూర్తి గారు. ఆమెను అడిగి అసలు వేణుగానం పైన ఇప్పటి వరకు కూడాను ఒక పురుషుల్నే చూస్తూ ఉన్నాం, కానీ ఒక స్త్రీమూర్తి వేణుగానం వాయిస్తే ఎలా ఉంటుంది, నిజంగా ఆ కృష్ణుడే మైమర్చిపోతాడా అన్నట్టుగా ఉంటుందని ఇప్పటి వరకు విన్నా. మీకు కూడా ఆ వేణుగానామృతాన్ని పంచే వీలును చూస్తున్నాం. ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమె జర్నీని ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. జయప్రద గారు, టోటల్ అసలు మీకు ఈ ఫ్లూట్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఏ ఏజ్లో వచ్చింది? నేను ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పింది అండి. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనమాట, శ్రీనివాస్ శాస్త్రి గారని, ఆయన బెళ్ళారి జమీందార్ యాక్చువల్లీ. ఆయన వాయించేవాళ్ళట ఫ్లూట్. నేను చూడలేదు, ఒక 120 years బ్యాక్. సో ఆ తర్వాత నేను, అంటే నాకు ముత్తాత గారు, మా అమ్మ వాళ్ళ ఫాదర్. ఓకే. ఆయన తర్వాత 4 generations తర్వాత నాకే వచ్చింది ఫ్లూట్. మా ఫ్యామిలీలో ఇంకెవరు ఫ్లూట్ అనేది అసలు ఆ సబ్జెక్టే ఎవరు టేకప్ చేయలేదు, నాకెవరు నేర్పించలేదు. నేను స్వయంగా నేర్చుకున్నది. ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ ఆర్టిస్ట్. ఓకే. అండ్ ఇది నేర్చుకో, ఇది వాయించు అని కూడా నాకు పేరెంట్స్ ఏం చెప్పలేదు. నాకు సెల్ఫ్గా ఒకరోజు ఒక స్ట్రాంగ్ ఇంట్యూషన్, ఎందుకో ఒక ఇంక్లినేషన్ అనిపించింది. ఇంట్యూషన్ ఇట్స్ అ న్యాచురల్, ఒక స్పిరిచువల్ ప్రాసెస్లో వచ్చేదనమాట మనకి. అంటే గట్టిగా అనిపిస్తుంది నేను ఇదే చెయ్యాలి అనేసి. యూజువలీ మెనీ అచీవర్స్ హ్యావ్ దట్. అంటే ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళకి, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ కానీ, ఎనీ క్రియేటివ్ ఫీల్డ్ ఆర్ ఎనీథింగ్, ఈవెన్ ఇఫ్ దే వాంట్ బికమ్, అంటే ఇది నేను చెయ్యాలి అని ఒకళ్ళు చెప్తే వచ్చేది కదా, మనకే మన సంకల్పంలో అనిపిస్తుంది. సో నేను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే నేను ఎలాగైనా వాయించాలి, నాకు ఏదో ఒక ఆ ఇన్స్ట్రుమెంట్ టేకప్ చేయాలనే ఫీలింగ్ వచ్చిందనమాట. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఐ టుక్ ఇట్ అప్. అది అట్లా ప్రోగ్రెస్ అవుతుంది. అంటే ఒక ప్రొఫెషనల్ మ్యూజిషియన్గా నేను సెటిల్ అవుతానని నేను అనుకోలేదు. ఓకే. బికాస్ అకాడమికలీ ఐఎమ్ వెరీ క్వాలిఫైడ్. సో నేను ఈ ఫీల్డ్లోకి కంప్లీట్గా ఒక ఫుల్ టైమ్ మ్యూజిషియన్గా డెడికేట్ అయి ఉంటాను అన్నది నేను అనుకోలేదు. కానీ
జరిగింది అంతే. ఓకే. అంటే కంప్లీట్‌గా మీ ఫోర్ ఫాదర్స్ లోని ఎవరు కూడా లేదు అన్నారు. మీ ముత్తాత గారు తప్పితే. ఆయన అసలు తప్పితే ఎవరు మీ తీసుకోలేదు. పేరెంట్స్ ఏం చేస్తూ మా ఉండేవాళ్ళు? ఫాదర్ సైంటిస్ట్, ఓకే. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బాంబే, వెంకటరమణ రామూర్తి గారు. హ్మ్. మా అమ్మ షీఈ్ ఇప్పుడే సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా తీసుకున్నారు. ప్రేమ రామూర్తి గారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి సీనియర్ మోస్ట్ డిసైపుల్ అనమాట ఆవిడ. సో ఓకే. షీఈ్ అ సింగర్, ఓకే. కర్ణాటిక్ క్లాసికల్ సింగర్. ఎక్కువ చెన్నైలో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈవెన్ మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఎక్కువ చెన్నై కాన్సన్ట్రేషనే ఉండేది, అంటే అవును. ముందు కూడాను. తర్వాత ఆఫ్ కోర్స్ ఆంధ్ర, కర్ణాటక, మెడ్రాస్ స్టేట్ నుంచి డివైడ్ అయ్యి అది అయ్యాక దాని తర్వాత ఆంధ్రాకి వచ్చారు. ఆఫ్ కోర్స్ దెన్ ఆంధ్ర బికేమ్ తెలంగాణ. సో అలా అనమాట. బట్ ఆవిడ జర్నీ తర్వాత విజయవాడలో ఉండేవాళ్ళు. దెన్ షీ వాజ్ ఇన్ బాంబే ఫర్ సమ్ టైమ్. అండ్ సో ఆవిడ ఇంచుమించు ఒక 50-60 కంట్రీస్ ట్రావెల్ చేశారు. హ్మ్. షీ ఈస్ ద ఫస్ట్ మ్యూజిషియన్. న్యూయార్క్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అవార్డు ఆవిడ మ్యూజిక్ కంపోజిషన్ మొన్నే వచ్చింది 2020లో. ఓకే. 2020లోనే సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా డిక్లేర్ చేశారు. లాస్ట్ ఇయర్ ప్రదానం చేశారు. ఎందుకంటే మన కోవిడ్ వల్ల ఈ అవార్డ్స్ కొంచెం డిలే అయ్యాయి. ప్రధానోత్సవం అనేది లేట్ అయింది కాబట్టి లాస్ట్ ఇయర్ ఇచ్చారు. సో ఓకే. ఆవిడ రియల్ మ్యూజిషియన్ మా ఫ్యామిలీలో. ఓకే. ప్రేమ రామూర్తి. అంటే తన ప్రేమ రామమూర్తి గారి ప్రభావం మీ మీద ఏమైనా ఉందంటారా? నా సాధన యాక్చువల్లీ నేను కూర్చుని ఒక్క కృతి కూడా, ఒక్క సరిగమ కూడా నేను కూర్చుని నేర్చుకోలేదు. హ్మ్. కంప్లీట్ విన్నదే. అంటే వేదాలు ఎలా వింటాము ఏదైనా కూడా, ఆర్ ఈవెన్ మనకి ఒక క్లాస్ రూమ్లో టీచర్ చెప్తారు, అందరు పిల్లలు అది మళ్ళీ అలా యూనో అదే ఆ స్మరణ ఉండిపోతుంది. అవును. సో ఆవిడ రోజు 3-4 లేచి సాధన చేసేవాళ్ళు వోకల్. అది అలా వింటూ వింటూ సబ్కాన్షియస్లో, ఎంత మనం చిన్నపిల్లలం పడుకుని ఉన్నా వింటూ సబ్కాన్షియస్లో వెళ్ళిపోతుంది. సో ఐఎమ్ షూర్ మేబీ వెన్ షీ వాస్ క్యారింగ్ మీ ఆల్సో అప్పుడు కూడా ఆ సాధన చేసి ఉండొచ్చు. హ్మ్. సో మా అన్నయ్యకి నాకు కంపేర్ చేస్తే మా అన్నయ్య మ్యూజిక్లోకి వెళ్ళేది. ఈ వాజ్ అ క్రికెటర్. ఓ. బట్ నౌ అమెరికా వెళ్ళిపోయాడు తను. బట్ నేను మ్యూజిక్లోకి రావడానికి కారణం ఆ సాధన అని అనుకుంటున్నాను. అలా సబ్కాన్షియస్గా వింటూ వింటూ వచ్చేది. సో ద గ్రామర్ ఆఫ్ మ్యూజిక్ కూడా నేను కూర్చుని ఇదే నేను ఒక నొటేషన్ రాసుకుని ఒక ప్రాక్టీస్ చేసి అలా నేర్చుకోలేదు. ఇట్స్ ప్యూర్లీ ఇన్హెరెంట్ మ్యూజిక్. అందుకని ఎట్లా అంటే ఒక ఐ షుడ్ సే అంటే ఐ మీన్ యాక్సిడెంటల్ మ్యూజిషియన్ అంతే. ఓకే. బికాస్ ఐ డెంట్ రియలీ డిఫైన్ మై సెల్ఫ్ టు బి మ్యూజిక్లో ఉండాలి అని నేను ఎప్పుడు ఆస్పైర్ చేయలేదు. ఓకే. ఇంకా అటే మా పాత అట్లా లాక్కుంటూ వెళ్ళిపోయింది. సో నేను వద్దనుకున్నా కూడా యాజ్ ఆఫ్ టుడే ఐ కెనాట్ టర్న్ బ్యాక్. ఫ్లూటిస్ట్‌గా అంటే మ్యూజిషియన్స్ వేరు, మనకి ఇన్‌స్ట్రుమెంట్స్ వేరు. అవును. సో మనకి ఇన్‌స్ట్రుమెంట్ చూస్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్, థాట్ ఏ ఏజ్‌లో వచ్చింది? బిఫోర్ 10 అండి. ఐ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ బై అరౌండ్ 11-12 ఇయర్స్కే ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ కాన్సర్ట్స్. ఓహో. సో అప్పటికే అంటే ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడులాగా మీడియా ఎక్స్పోజర్ కాదు కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ ప్రాబ్లీ అబౌట్ 25-30 ఇయర్స్ బ్యాక్. సో ఆ టైంకి ఏంటంటే లైక్ యూ స్టార్ట్ మనం ఫస్ట్ ఇట్లా ఏదో పెద్ద షో పెట్టడము, ఒక పెద్ద హాల్ బుక్ చేసుకుని అరంగేట్రం చేయటం, ఇవన్నీ అంత ప్రబలంగా లేదు అప్పుడు. ఇట్ వాస్ మోర్ లైక్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఈవెంట్ ఇస్ హైప్డ్ అప్. అవును. ఎవ్రీథింగ్ మీడియా వల్ల, తర్వాత ఈవెన్ ఆడియన్స్ రిసెప్టివ్నెస్ వల్ల, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల ఎవ్రీథింగ్ ఇస్ హైప్డ్ అప్. కానీ అప్పుడు ఏంటంటే ఒక చిన్న ఒక టెంపుల్లో ప్రోగ్రామ్ ఇవ్వటమే. ఒక టెంపుల్ నేను ఫస్ట్ ప్రోగ్రామ్ వాయించింది గణేష్ టెంపుల్ సికింద్రాబాద్. ఓకే. అదే ఫేమస్ టెంపుల్. yes. అక్కడ అనుకోకుండా మా అంకుల్ ఫిక్స్ చేశారు ఆ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఎవరిదో వాళ్ళ డాన్స్ వాళ్ళది ఉండింది, నాది ఒక 1 hour నువ్వు ఇక్కడ వాయించు అనేసి. సో ఇప్పుడు నన్ను అడిగితే అదే అరంగేట్రం నాకు. గణేష్ అంటే వినాయకుడి ముందే నేను అరంగేట్రం చేసినట్టే. ఓకే. సో అట్లా అది స్టార్ట్ అయ్యి తర్వాత ఐ యూస్ టు ప్లే ఇన్ స్కూల్, కాలేజ్, అట్లా ఇట్ యూస్ టు కీప్ గోయింగ్ ఆన్ అనమాట. ఇంకా యాజ్ ఐ సెడ్ నేను ప్రొఫెషనల్లీ ఒక కంప్లీట్గా అబ్బా నేను మ్యూజిషియనే అయిపోవాలి అనేది ఇదే కాదు. యాక్చువల్లీ మా ఫ్యామిలీ కూడా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది ఉండింది. దట్ వాస్ ది ఇంటెన్షన్. సో బట్ ఐ డెంట్ గో ఇన్ టు దట్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెళ్ళలేదు. అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఓన్లీ నేను ఏంటంటే ఐ పర్సూడ్ మై అకాడమిక్స్. ఐఎమ్ ఏ బీకామ్ ఆనర్స్, తర్వాత ఎంకామ్, అండ్ ఐ డిడ్ మై ప్రీ-PhD. ఐ డిడ్ మై PhD ఇన్ కామర్స్ from Osmania University and also Global Education Committee at
యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ అన్నమాట. కొంతమంది ఇటు ప్యాషన్ని అటు ఎడ్యుకేషన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు ఆ ఇబ్బంది ఏమి అనిపించలేదా ఎప్పుడూను? ఇబ్బంది అనిపించలేదంటే ఎందుకో ఇట్ వాస్ ఆల్వేస్ టైట్, నెక్ టు నెక్కే ఉంటుంది ఎప్పుడు. ఈవెన్ పిహెచ్డి అది చేస్తున్నప్పుడు కూడా నెక్ టు నెక్, అప్పుడే ఎక్కువ ప్రోగ్రామ్స్ వస్తాయి, ఎక్కువ ఇది వస్తాయి. కానీ మా ప్రొఫెసర్ కానీ లేకపోతే వీళ్ళు కానీ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. దట్టు మీరు బిలో 10 ఇయర్స్, ఆ 10 ఇయర్స్ దాంట్లో కాన్సన్ట్రేషన్, అప్పుడు అప్పుడు అంటే కాన్సన్ట్రేషన్ ఒకటండి, అప్పుడు ఏంటంటే వన్ థింగ్ ఐ టెల్ యూ, 25 years బ్యాక్ లైఫ్ ఇంత ఫాస్ట్ పేస్డ్గా లేదు. ఎస్. ఓకే, మనం ఇంట్లో ఒక ఫోనే ఉంటుంది, ఆ ఒక్క ఫోన్ కూడా అందరింట్లో ఉండదు, ఒక టీవీ కూడా అందరింట్లో ఉండదు. ఇఫ్ యూ గో 25 years బ్యాక్ ఒక టీవీ కూడా ఉండదు. మనం క్రికెట్ మ్యాచ్ చూడాలంటే పక్కింటి వాళ్ళకి టీవీకి వెళ్ళాలి, ఇది అందరికి తెలిసింది. అవును. ఓకే, ఫోన్ అంటే పక్కన ఎస్టీడీ బూత్ అనేది ఉండేది. ఎక్కడైనా ఫోన్ చేసుకోవాలంటే 2 rupees పట్టుకుని వెళ్తాం బూత్. ఇన్ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ ఐ మిస్ దోస్ డేస్. అంటే యాజ్ ఎ యంగ్ కిడ్, ఫోన్ చేయాలంటే అక్కడికి వెళ్ళాలి, నించుని వెయిట్ చేయాలి, యూస్ టు వెయిట్ ఇన్ క్యూ. సో కమ్యూనికేషన్ హ్యాడ్ ఎ డిఫరెంట్ ఒక ఇది ఉండేది. సో అలాగేంటంటే ఇదేదో ఒక ఇవాళ నేను వెంటనే ఇవాళ రీల్ చేయకపోతే, నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టకపోతే ఏమైపోతుంది, అంత ప్రెషర్ లేదు. సో ఇఫ్ ఎ స్టార్ ఇస్ బార్న్ ఆర్ ఇఫ్ ఎ స్టార్ ఇస్ మేడ్, ఆటోమేటిక్లీ న్యూస్ పేపర్లో వస్తుంది. ఓకే, ఐ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫీచర్డ్ ఆర్టిస్ట్ ఇన్ ద హిందూ పేపర్. ఓకే, మోస్ట్ ఫీచర్డ్ ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్. మా లెక్చరర్స్ నుంచి, మా టీచర్స్ నుంచి ఎవ్రీబడి యూస్ టు సే, ఇవాళ ఏంటి వాళ్ళు నీ ఫోటో రాలేదు ఫ్రైడే రివ్యూలో అంటే, రాకపోతే అంత ఫ్రీక్వెంట్గా వచ్చేది అనమాట. దే యూస్ టు ఆస్క్. ఓకే. సో అట్లాగా అంటే ఆ రోజులు వేరు. అప్పుడు మీడియా ప్రొజెక్షన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ డిజిటల్. ఈవెన్ హిందూ పేపర్ ఇస్ డిజిటల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇస్ డిజిటల్, డెక్కన్ క్రానికల్ ఇస్ డిజిటల్, ఓకే, న్యూయార్క్ టైమ్స్ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. సో మనకి డిజిటల్ మీడియా వచ్చేసరికి ఈ ప్రెషర్స్ మారిపోతాయి. రోజు పక్కన వాళ్ళు ఏదో చేసేస్తున్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు, నేనేం చేయట్లేదు. సో అలా ఇప్పుడు ఏంటంటే ఒక స్లో ప్రాసెస్లో ఎనీవే ఐఎమ్ లక్కీ బికాస్ ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు కిడ్స్ని చూస్తే ఐ ఫీల్ దే ఆర్ మోర్ ప్రెషరైజ్డ్. అంటే ఏదో పక్కన వాళ్ళు ఏదో చేస్తున్నారు, నేను చేయట్లేదు ఏంటి అని. తర్వాత అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు క్వాలిటీ ఉంటేనే ప్రోగ్రామ్స్ వచ్చేవి. మీడియోక్రిటీ కెనాట్ రైజ్. ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ మీడియా ప్రొజెక్షన్, మీరు పెట్టకపోయినా నా రీల్ నేను పెట్టేస్తున్నాను. సో నాది బాగున్నా బాగాలేకపోయినా నాకు 10 మంది లైక్ కొట్టేస్తే అయిపోయింది. అప్పుడు అలా కాదు కదా, ప్రోగ్రామ్ స్టేజ్ మీద ఎక్కి చేస్తే బాగుంటేనే మళ్ళీ పిలుస్తారు. అవును. సో ఆ క్వాలిటీ కాన్షియస్నెస్ కూడా ఇప్పుడు మారింది. ఓకే. సో ఐ థింక్ ఇట్ వెంట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంతే. అండ్ ఐ హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ మై గురూస్. నేను చాలా చిన్న ఏజ్లోనే నాకు మంత్రదీక్ష ఇచ్చారు స్వామి రంగనాథానంద రామకృష్ణ మఠ్. అలాగా సో అంటే స్పిరిచువల్ గురూస్ ఒక్కొక్కళ్ళు నా ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ దే బీన్ గైడింగ్ మీ ఆల్సో. సో ఐ థింక్ ఇట్ వెంట్ ఇన్ దట్ ఫ్లో. ఓకే. ఆ రోజు అంటే సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో మీరు వాయించిన ఆ వేణామృతాన్ని మాకు ఇప్పుడు వినిపించగలరా? ఎన్నో కృతులు వాయించాను ఆ రోజు, అందులోంచి ఒకటి. ఓకే.
వావ్! 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 మ్యామ్. అయితే చాలామంది మనం ఆడవాళ్ళు అనంగానే తంబూరా, వీణ ఇలాంటివి ఎక్కువగా ఇన్‌స్ట్రుమెంట్ చూస్తూ ఉంటాం. ఫ్లూట్ ఒక లేడీ అయ్యుండి మీరు ఫ్లూట్‌ని ఎంచుకోవడంలో కారణం ఏంటంటారు? అది జీన్స్ అంటారా? జీన్స్ ఒక పక్క, తర్వాత నాకు ఆ ఇన్‌స్ట్రుమెంట్ ఎందుకో అది ఇట్స్ ఎ న్యాచురల్ ఇన్‌స్ట్రుమెంట్ అండి. దీనిలో హ్మ్. స్ట్రింగ్స్, ఫ్రెట్స్ కానీ ఇవన్నీ ఏమీ లేవు. అండ్ దేర్ ఇస్ నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, నథింగ్. ఇట్ హ్యాస్ టు బి ఉచ్ఛ్వాస నిశ్వాసతో వచ్చేదనమాట. అవును. సో ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాణాయామం ఆల్సో. యాక్చువల్లీ నేను చాలా మందికి చెప్తాను, ఆస్మా పేషెంట్స్ ఇలాంటి వాళ్ళకి ఫ్లూట్ నేర్చుకోండి, బలవంతంగా మీరు యోగా కూర్చుని ప్రాణాయామం చేయండి, ఇక్కడ చేస్తారు అని చెప్పేసి. సో ఫర్ మెనీ ఈవెన్ సైకోసోమాటిక్ డిసీజెస్ ఇట్లాంటి వాటికి కూడా ఫ్లూట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఆ ఇదిలో అంటే నాకు ఎందుకో ఐ థింక్ మేబీ అది బికాస్ ఆఫ్ లార్డ్ కృష్ణ అని కూడా అనొచ్చు. సో ఐ కాంట్ సే అది ఒక ఐ థింక్ ఇట్స్ అ డివైన్ థింగ్. బ్లెస్సింగ్ అంతే. నువ్వు వాయించాలి అని ఇట్లా నిర్ణయించింది. అన్ఎక్స్పెక్టెడ్లీ ఇట్ సో హ్యాపెండ్ దట్ నేను మొన్న రీసెంట్లీ ఒక టూర్ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఒకళ్ళు అడిగారు, ఫస్ట్ ఫీమేల్ ఫ్లూటిస్ట్ అంటారండి అంటే, మీ ఇంతకు ముందు మీకు ముందు ఎవరు వాయించలేదని. అన్న ఫస్ట్ ఫీమేల్ ఫ్లూటిస్ట్ అంటే నేనే ఏదో అని కాదండి, మన తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళా వేణుగాన కళాకారిణిగా టాప్ గ్రేడ్ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, ప్రసార భారతి న్యూఢిల్లీ వాళ్ళు టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా గుర్తించడం అనేది నేనే ఫస్ట్ ఆర్టిస్ట్ని, ఓకే. ఫస్ట్ ఫిమేల్ ఆర్టిస్ట్ని. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఐఎమ్ ద ఓన్లీ, అంటే ఇప్పుడు మేబీ నేర్చుకుని ఉండొచ్చేమో ఒక 100 years బ్యాక్ ఎవరైనా ఆడవాళ్ళు వాయించి ఉండొచ్చు. కానీ ఎవరు లైమ్లైట్లోకి రాలేదు కదా, మన రాష్ట్రాల నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరు రాలేదు కదా. నోబడీ కేమ్ యాజ్ అదే నా అంటాను ఎప్పుడు. ఇప్పుడు క్రికెట్ ఆడిన మహిళలు లేరా అంటే ఆడుంటారేమో, కానీ ఎవరైతే లీగ్లోకి వచ్చి ఇంటర్నేషనల్ క్రికెట్కి వస్తారో వాళ్ళు దే ఆర్ కన్సిడర్డ్ ద ఫస్ట్ వన్స్. అదేలాగా ఫ్లూట్లో ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు అచీవ్ ఆల్ దీస్ ఇంటర్నేషనల్ లెవెల్స్ అనమాట. ఇంకోటి ఐఎమ్ ద ఫస్ట్ ఫీమేల్ ఫ్లూటిస్ట్ ఒక్క దగ్గర మాత్రం ఎందుకంటే దానికి గౌరవప్రదంగా అంటే ఆనరీ నేషనల్ అండ్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చారు. ఎక్కడంటే ది ట్రాన్స్పోజ్ ఫింగరింగ్, ఈ డిఫరెంట్ లెంత్ బ్యాంబూస్, తర్వాత డిఫరెంట్ ఫింగరింగ్ స్టైల్స్, ట్రాన్స్పోజ్ ఫింగరింగ్ యూజింగ్ ది ట్రాన్స్పోజ్ ఆన్ ది నొటేషన్ అనమాట. ఇదంతా ఇది వాయించడము. తర్వాత వెస్టర్న్ కీ ఫ్లూట్ ఐ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ కర్ణాటిక్ మ్యూజిక్. ఓకే. వెస్టర్న్ కీ ఫ్లూట్. సో అది ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ నా ఇన్నోవేషన్గా నాకు వరల్డ్ రికార్డ్ ప్రదానోత్సవం చేశారు. దట్ వాస్ ద టైమ్ ఐ వాజ్ ఇన్వైటెడ్ టు ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఆల్సో. అక్కడ ఆనర్ చేశారు, ఇక్కడ సీఎం ఆఫీస్లో కూడా ఆనర్ చేశారు. ఆల్ వే బ్యాక్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో అంటే వెస్టర్న్, క్లాసికల్ అంటే వెస్టర్న్ కీ ఫ్లూట్ అనేది బేసికలీ ఇట్స్ మెటల్ ఫ్లూట్ అండి. బేసికలీ నాకేంటంటే ఎవరో గిఫ్ట్ ఇచ్చారు ఏదో టూర్కి వెళ్ళినప్పుడు, వెన్ ఐ వెంట్ టు యూరోప్. అక్కడ సరే ఊరికే ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఎలా వాయిద్దాం అని. దెన్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ జస్ట్ హిట్ అప్ ఆన్, అంటే దానిలో అన్ని వాయించగలమని కూడా అనలేను, కొన్ని వాయించగలుగుతాము. యూజువల్లీ ఏంటంటే మీరు పీపుల్ హూ ప్లే సినిమా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చూసిన వాళ్ళు ఏంటంటే వెస్టర్న్ ఫ్లూట్ అనేది దే యూజ్ ఇట్ ఫర్ బ్యాక్గ్రౌండ్కి కానీ లేదా చిన్న చిన్న బిట్స్ వాయించడానికి దానికి వాయిస్తారు చాలామంది. కానీ ఎటు వచ్చి క్లాసికల్ మ్యూజిక్లో కొన్ని రాగాస్ ఎక్స్ప్లోర్ చేయటం అనేది నేనే ఫస్ట్ చేస్తాను. ఇట్స్ నాట్ నెసెసరీ ఫిమేల్ ఆర్ మేల్, బట్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు ఈవెన్ ట్రై ఇట్ అవుట్ అనమాట. ఓకే. సో ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. ఇప్పుడు క్లాసికల్ అనగానే మనకి అన్నమాచార్యులు గుర్తొస్తూ ఉంటారు. మీరు అన్నమాచార్యులకి లక్ష గలార్చన కూడా చేశారు. సో టీటీడీలో కూడా మీరు చేశారు. ఆ జర్నీ ఎలా ఉంది? మా ఇంటి కులదైవమే పెరుమాళ్ళండి, అంటే వెంకటేశ్వర స్వామి అమ్మవారు. నేను ఎట్లా అంటే మా ఫాదర్ కాలం చేసి 24 years అయిపోయింది. నేను చాలా చిన్నపిల్ల ఉన్నప్పుడే మా ఫాదర్ పోయారు. సో దానివల్ల ఎట్లా అంటే నాకు ఆత్మార్థంగా మా వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారే నాకు తల్లిదండ్రులని నేను ఇప్పటికీ భావిస్తాను. ఆ ఫీలింగ్ అలా ఉండిపోయింది చిన్నప్పటి నుంచి కూడా. సో కేవలం అక్కడ వెళ్ళి ప్రోగ్రామ్ చేయటమో లేకపోతే స్వామివారిని అంటే నాకు గుర్తింపు రావటమో అనేదే కాకుండా నాకు అదొక పార్ట్ ఆఫ్ మై డైలీ లైఫ్ అన్నట్టుగా ఉంటుంది. స్వామివారు లేనిది అసలు మనకి అదొక లైఫ్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ప్రతిదీ అలాగే మెంటల్ గా మనం ఏది ఫిక్స్ అవుతామో దాని మన ఫెయిత్ అంతే, మన ఫెయిత్ అనేది మనం ఎలా అలైన్ అవుతాం అన్న దాన్ని బట్టే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే అన్నమాచార్యుల వారి సంకీర్తన అనేది మనకి తెలుగు సంకీర్తనల్లో అది ఫస్ట్ సంకీర్తనాచార్య అనే ఒక
బిరుదు ఆయనకి ఉన్నది. మ్మ్. సో అన్నమాచార్య కృతీస్ ఆన్ ఫ్లూట్ ఎక్స్ప్లోర్ చేసేదనేది నాకు ఒక మంచి అవకాశాలు, ఎన్నోసార్లు అవకాశం వచ్చింది. సో ఇప్పుడు ఇంకా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ప్రాజెక్ట్స్ చేయాలనేసి. అదేలాగానే త్యాగరాజస్వామితో కూడా నాకు అదే ఒక గురు పరంపర. ఎందుకంటే ఓకే. తిరువయారు త్యాగరాజ ఉత్సవాల్లో నేను చాలా సంవత్సరాల క్రితం, చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా గురు పద్మశ్రీ డాక్టర్ నటేషన్ రమణి గారు ఆయన తీసుకెళ్ళారు. మ్మ్. అంటే ఆయన దగ్గర మీరు క్లాసెస్ నేర్చుకున్నారు? నేర్చుకున్నాను. అంటే అప్పటికే నేను ఐ వాజ్ ఆల్రెడీ గ్రేడెడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. చాలా చిన్నప్పుడే గ్రేడ్ వచ్చింది. అప్పుడు ఆయన అన్నారు కూడా, "ఏం నేర్చుకుంటావు నువ్వు? ఆల్రెడీ వాయిస్తున్నావు కదా" అని. అలా కాదు, ఒక గురువు దగ్గర ఉండాలి కదా అని చెప్పేసి అప్పుడు ఫస్ట్ నన్ను ఆయన పరిచయం చేయడమే మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో యూత్ ఫెస్టివల్‌లో నాకు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే, అప్పుడే వచ్చిన స్టూడెంట్‌ని పరిచయం చేయడం అనేది కాన్ఫిడెన్స్ ఉంటేనే చేస్తారు ఒక గురువు. లేకపోతే క్లాసికల్ మ్యూజిక్ టఫ్ అండి. ఇట్స్ నాట్ లైక్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్, అదర్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ లాగా కాదు. మనకి పర్ఫెక్షన్ ఎక్కువ ఉండాలి, సాధన ఎక్కువ, దాని నుంచి వచ్చే ఫలితం తక్కువ అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఆ సోల్ సాటిస్ఫాక్షన్ అనేది క్లాసికల్ మ్యూజిక్తోనే వస్తుంది ఖచ్చితంగా. అందుకని అక్కడ దాంట్లో చెన్నైలో ప్రూవ్ చేసుకోవాలి, అక్కడ మద్రాస్లో ఐఎమ్ ఏ గుడ్ ఫ్లూటిస్ట్ అనేది ప్రూవ్ చేసుకోవాలని నాకు అప్పుడున్నప్పుడు అంత టెన్షన్ తెలిసేది కాదు. యాక్చువల్లీ ఇప్పుడు వెన్ ఐ గో నౌ, ఇప్పుడు ఇంకా కాన్షియస్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే అమ్మో బాగా వాయించాలి అనేది. అప్పుడు అంత తెలిసేది కదా, ఫ్లోలో వెళ్ళిపోయేది. అవును. సో అలాగా ఆయన పరిచయం చేస్తారు. ఆయనే ఫస్ట్ టైము త్యాగరాజస్వామి తిరువారు తంజావూరు, ఆయన మన తెలుగువారే కదా త్యాగరాజస్వామి అనేవారు. ఆయన కూడా తెలుగు సంకీర్తనం అనేది ఫస్ట్ తీసుకొచ్చింది. అంటే ఈ క్లాసికల్ కర్ణాటిక్ మ్యూజిక్లో పంచరత్న కృతులు అని వింటాము. అవును. పంచరత్న కృతుల్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఆయన ప్రతి క్షేత్రంలో కొన్ని అనేట్టుగా కంపోజ్ చేశారు. సో అక్కడ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఓపెనింగ్ ఎట్లా అంటే తిరువయారు త్యాగరాజ ఉత్సవంలో అది అక్కడ మాత్రమే ఉందండి. ఆ ట్రెండ్ ఇంకా కల్చర్ ఎక్కడా రాలేదు. ఫస్ట్ కృతియే ఓపెనింగే గ్రూప్ ఆఫ్ ఫ్లూటిస్టే వాయిస్తారు. చేతులారా శృంగారము అనేది అది భైరవి రాగంలో ఫస్ట్ ఓపెనింగ్ ఫ్లూట్ వాళ్ళు వాయించిన తర్వాత వోకల్ వాళ్ళు ఈ జగదానంద కారక ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. ఎందరో మహానుభావుల వరకు తీసుకెళ్తారు. సో ఫస్ట్ ఆ కల్చర్ అక్కడే, ఆ ట్రెడిషన్ అక్కడే ఉంది ఓకే త్యాగరాజ స్వామి దగ్గర. సో అదొక చాలా కొత్త అనుభవం అనిపించింది ఫస్ట్ టైం నుంచి. ఇప్పుడు నేను రెగ్యులర్గా వెళ్తాను, ఎవ్రీ ఇయర్ వెళ్తాను, అందులో పార్టిసిపేట్ చేస్తాను. అదొక అనుభవం. అదేలాగానే తిరుమలలో కూడా ప్రతి సంవత్సరం అట్లీస్ట్ ఒక కార్యక్రమమైనా చేయాలి. ఒక ఇదిగా అంటే మనం సరదాగా వెళ్ళటం వేరు, సంగీతంలో వెళ్ళటం వేరు కదా. అవును. అక్కడ స్వరార్చన ఇవ్వటం చేయటం అనేది వేరు. అయితే మా కోసం అన్నమాచార్య కృతి కానీ త్యాగరాయ కృతి కానీ అన్నమాచార్య కృతుల్లో శృంగార కీర్తనలు, తత్వ కీర్తనలు అన్నట్టుగా అలాగా, తర్వాత ఆధ్యాత్మిక కీర్తనలు విభజన వివిధ రకాలుగా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను వాయించేది తత్వము. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కముని నమ్మితి నీ చిత్తంబికను అనేది బౌళి రాగంలో. ఇది ట్యూన్ చేసింది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, మా అమ్మ వాళ్ళ గురువు గారు.
అయితే కొన్ని ప్లేసెస్లో మీరు ఆస్థాన గలార్చన అంటే ఆస్థాన పండితురాలుగా కూడా ఉన్నారు అని చెప్పి ఆస్థాన కూడా- విదూషి. ఓకే. అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ, ఆస్థాన విదూషిగా నేను అక్కడ వర్క్ అంటే అక్కడ వెళ్ళటం చూసి వాళ్ళ ఆ బిరుదుని ఇవ్వటం. తర్వాత యూజువల్లీ యాజ్ ఏ సెడ్ లేడీస్కి ఇవ్వరు. అయితే తెలుగు రాష్ట్రాలు ఇండియా వైడ్ ఫ్లూటిస్ట్, అది లేడీ ఫ్లూటిస్ట్ అనేది ఒక గొప్ప పేరుని సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మీరు చాలా దేశాల్లో ఇప్పటి వరకు, మనకి రష్యా కానీ అమెరికా కానీ ఇలాంటి దేశాల్లో కూడా మీరు వెళ్ళి ఒక ఉమెన్ ఫ్లూటిస్ట్, అక్కడికి కూడా మేబీ ఇప్పుడిప్పుడు ఫ్లూట్ నేర్చుకునే ఒక థాట్ అనేది వాళ్ళకి వస్తూ ఉంది. సో ఆ టైం అంటే వాళ్ళకి లేడీస్ కూడా వాయించవచ్చు అనేది పరిచయం చేశారు. సో ఆ ఫీల్, ఆ జర్నీ ఎలా నడిచింది? నేను అలా అనలేను, ఎందుకంటే యాక్చువల్లీ వెస్టర్న్ ఫ్లూట్లో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. అంటే వెస్టర్నర్స్, అమెరికన్స్ కానీ లేక యూరోపియన్స్ కానీ యూజువలీ వాళ్ళు దే టేక్ ఫ్లూట్ బికాస్ ఇట్స్ అ సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్. అంటే సాక్సోఫోన్, ట్రాంబోన్, ఈ క్లారినెట్ వీటిల కంటే సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి ఫ్లూట్ తీసుకుంటారు వాళ్ళు. దే ప్లే వెస్టర్న్ ఫ్లూట్. కానీ ఇండియన్ ఫ్లూటిస్ట్, ఇండియా నుంచి ఒక ఆర్టిస్ట్ అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయడం అనేది చాలా తక్కువ అనమాట. ఓకే. రష్యా ఐమ్ ద ఫస్ట్ ఆర్టిస్ట్ టు గో యాక్చువల్లీ. ఫర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కి వెళ్ళాను. ఐ గాట్ సెలెక్టెడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐసీసీఆర్ నుంచి. సో ఐమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్టిస్ట్ టు రష్యా అండ్ ప్లే ఫ్లూట్ ఫ్రమ్ ఇండియా. తర్వాత అదేలాగా ఏంటంటే అక్కడ ఈ ట్రాపికల్ హాల్ ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్లో ఉంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ పర్ఫార్మెన్స్ హాల్స్ ఇన్ ద వరల్డ్. అక్కడ తర్వాత ఓసీసీ మిషిగన్ ఒకటి, ఆర్చర్డ్ రిడ్జ్ థియేటర్ అనేది ఒకటి ఉంది. సో ఇలా కొన్ని, తర్వాత ఎంఐటి బాస్టన్, తర్వాత వర్జీనియా టెక్ బ్లాక్స్బర్గ్. ఓకే. ఇలా కొన్ని ఇంటర్నేషనల్ ప్లేసెస్ ఉన్నాయి వేర్ అసలు అంటే హరిప్రసాద్ వాళ్ళు చెప్పడమే చెప్పారు, హరిప్రసాద్ చౌరాషియా గారి తర్వాత మీదే ఫ్లూట్ వింటున్నాం. మా గురువు గారి ఆయన. నాకు ఎందుకంటే యాక్చువల్లీ ఈ బేస్ ఫ్లూట్, ఇప్పుడు మీరు ఈ ఫ్లూట్స్ చూస్తున్నారు కదా, ఇది పొడుగు ఫ్లూట్. ఇది నార్మల్లీ కర్ణాటిక్ ఫ్లూటిస్ట్ వాయించేది ఈ సైజ్దే, చిన్నగానే ఉంటుంది. ఈ బేస్ ఫ్లూట్స్ ఇది, ఇప్పుడు మళ్ళీ ఈ బ్యాంబూ తీసుకోండి, ఇంకా పెద్దగా ఉంటుంది ఇది. ఇవన్నీ నేను కస్టమ్ మేడ్గా చేయించుకున్నాను, ఎందుకంటే మన ఫింగర్స్, లేడీస్ ఫింగర్ అనే పేరు వచ్చింది అందుకు. మన ఫింగర్స్ చిన్నగా ఉంటాయి కంపేరిటివ్లీ. అవును. సో నాకు రీచ్ అవ్వాలి కదా ఇలాగా, మరి హోల్ ఇక్కడ ఉంది అనుకోండి నాకు రీచ్ కాదు. అవును. సో ఈ బేస్ ఫ్లూట్ ఇది నాకు ఫస్ట్ ఐ వెంట్ ఫర్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా టు ఢాకా, బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు లాంగ్ బ్యాక్. అప్పుడు ఐ మెట్ ఉషా ఉతప్ ఆల్సో. యాక్చువల్లీ షీ హడ్ కమ్ టు సింగ్ దేర్, సింగర్ ఉషా ఉతప్. సో అప్పుడు హరిప్రసాద్ చౌరాషియా గారు అన్నారు నా ఫ్లూట్ విని, యూఆర్ ప్లేయింగ్ వెరీ వెల్, యూ మస్ట్ ఇండ్యూస్ హిందుస్థానీ లైక్ హౌ బాలమురళి డస్, యువర్ మదర్స్ గురు అని అన్నారు. అది నాకు ఎక్కడో స్ట్రైక్ అయింది. తర్వాత నాకు ఒక ఫ్లూట్ ఇచ్చారు గురువు గారు, ఇచ్చి తర్వాత ఐ వాజ్ అబ్జర్వింగ్ హిస్ కాన్సెప్ట్. యాజ్ ఏ సెడ్ నా మ్యూజిక్ అంతా కూడా అబ్జర్వేషన్ అండ్ వినికిడే. ఓకే. సో దాని నుంచి నేను ఆ హిందుస్థానీ ఫింగరింగ్ కూడా అవన్నీ నాకు నేర్పించలేదు, నేను ఓన్గా నేను ప్రాక్టీస్ చేసి నేను తెలుసుకున్నదే. సో ఆ అలవాటు నేను చేసుకున్నాను అనమాట అలాగా. సో అక్కడ అంటే ఈ డిఫరెంట్ కంట్రీస్లో, తర్వాత కొలంబో, వెన్ ఐ వెంట్ టు కొలంబో, దట్ వాజ్ ఆల్సో ఫర్ ఇండియన్ మ్యూజిక్ ఫెస్టివల్. అంటే ఇవన్నీ మనకి కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో త్రూ ఐసీసీఆర్ జరిగేవి ఇవన్నీ కూడా. సో కొలంబో తర్వాత ఒక ప్రైవేట్ గ్రూప్ వాళ్ళు కూడా పిలిచారు, శ్రీలంకన్ నేషనల్ టీవీ. శ్రీలంకన్ నేషనల్ టెలివిజన్ ఇస్ కాల్డ్ రూపవాహిని. రూపవాహిని టెలివిజన్ అనమాట, మనకి ఇక్కడ దూరదర్శన్ లాగా ఇక్కడ రూపవాహిని. సో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఈజ్ ఇట్ తెలుగు వన్ ఆర్ నేషనల్ వైడ్? రూపవాహిని ఇస్ సిన్హలీస్, దే స్పీక్ సిన్హలీస్ బేసికలీ. కొలంబో కదా శ్రీలంక, సో శ్రీలంకన్ లాంగ్వేజ్ మాట్లాడతారు వాళ్ళు. సో వాళ్ళు హోస్ట్ చేసినప్పుడు దెన్ వి వెంట్ ఫర్ దట్, అక్కడ ఆ ప్రోగ్రామ్ చేసాము. సో ఇలాగ అంటే మీడియా యాజ్ ఐ సెడ్ అప్పుడు డిఫరెంట్ ఉండేది, అప్పుడు ప్రొజెక్షన్ వేరే ఉండేది. కానీ ఆర్కేఎం హాల్ కొలంబోలో చేసినప్పుడు ఇక్కడ సీ అనమాట, శ్రీలంకన్ సీ వాటర్స్ ఇన్ కొలంబో, ఇక్కడ ఆడిటోరియం. సో ఫుల్ ఒక 5,000 మెంబర్స్ వచ్చారు అప్పుడు. ఇట్ వాజ్ ఎక్సిలరేటింగ్, అంటే ఆ ఫీలింగ్ కూడా. ఇన్ఫాక్ట్ నేను ఓపెన్ ఆడిటోరియం క్లోజ్డ్, బట్ యూ కెన్ సీ ద సీ, వెన్ యూ ఓపెన్ ద డోర్ యూ కెన్ సీ ద సీ. ఓకే ఓకే, అట్లా అనమాట.
సో చాలా అంటే ఎక్సిలరేటింగ్ ఫీలింగ్. అంతమంది వచ్చారు ఒక ప్రోగ్రామ్‌కి. ఐ వెంట్ విత్ మై స్టూడెంట్స్ యాక్చువల్లీ. సో వి వర్ టీమ్ ఆఫ్ 10 మెంబర్స్. సో చాలా మంచి యూనో ఎక్స్‌పీరియన్స్ అది. అప్పుడే ఇన్‌ఫాక్ట్ నేను అప్పుడే ఐ ఎక్స్‌ప్లోర్డ్ రామాయణ. ఐ ఫెల్ట్ దేర్ ఇస్ మోర్ ఆఫ్ రామాయణ ఇన్ శ్రీలంక దాన్ ఇన్ ఇండియా. బికాస్ ఆల్ ది మీరు సుందరకాండ ఇవన్నీ కూడా తీసుకుంటే కూడా మొత్తం అంతా శ్రీలంకలోనే కదా శ్రీలంకలోనే జరిగింది అది. దాన్ ఇండియా. ఇక్కడ ఇక్కడ ఇదంతా ఇదొక సెక్షన్ అంటే యూ కెన్ గెట్ దట్ ఫీల్. యాక్చువల్లీ నేను మేము వెన్ వీ వెంట్ టు ట్రింకోమాలి అండ్ సమ్ ప్లేసెస్ అక్కడ వెళ్ళినప్పుడైతే ఆ సీతా ఏలియా అని ఒక ప్లేస్ ఉంది. ఓకే, ఆ సీతా ఏలియా అక్కడంతా వెళ్ళినప్పుడైతే అసలు నాకు ఎందుకో ఐ కుడ్ ఫీల్ దట్ వైబ్రేషన్ ఆఫ్ యునో రామాయణ. And same similarly, my mother, she did Kamba Ramayanam in Indonesia. She Okay. So Bali, in Bali. So అక్కడ ఏంటంటే వాళ్ళు రామాయణ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ ఇండోనేషియా ఆల్సో. సో ఇలాంటి ఏంటంటే మనకి ఓన్లీ ఏదో ప్రోగ్రామ్ వెళ్ళాము, డబ్బులు తీసుకున్నాము, వచ్చేసాము అది కాదండి. అక్కడ ఉన్న కల్చర్ని మనం ఎలా అబ్జర్వ్ చేసుకుంటాం. క్రొయేషియా ఇస్ వన్ కంట్రీ, వన్ బ్యూటిఫుల్ కంట్రీ క్రొయేషియా. సో థ్యాంక్స్ టు ఆర్గనైజర్స్ హూ అక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ అమెరికన్, యూరోపియన్, రష్యన్ వీళ్ళందరూ ఆర్ డిఫరెంట్ కంట్రీస్లో ఎక్కడున్నా కూడా దే వాంట్ టు హియర్ అవర్ క్లాసికల్ మ్యూజిక్. ఓకే. మోర్ దెన్ ఇండియా ఇట్ ఈస్ పాపులర్ ఇన్ అదర్ కంట్రీస్. ఓకే. అందుకే వీ గెట్ టు గో అబ్రాడ్ మోర్. ఆస్ట్రేలియా కూడా మొన్న ఐ వెంట్ టు ఆస్ట్రేలియా. సో ఐ వాజ్ విత్ ఇన్ఫ్యాక్ట్ ద కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ సిడ్నీ ఈజ్ 80 years old. సో అక్కడ అంబాసిడర్ వాళ్ళందరూ వచ్చున్నారు ఆ ప్రోగ్రామ్కి. దట్ టూర్ వాస్ ఫ్యాంటాస్టిక్ అగైన్. సో ఆ క్లాసికల్ మ్యూజిక్కి ఎప్పుడైతే మనకి వాళ్ళు ఇష్టంతో వింటారు అంటే బికాస్ దే మిస్ ఇండియా. సో దే మిస్ దట్ కల్చర్, దే వాంట్ టు సీ దట్ కల్చర్ అగైన్. ఇప్పుడు ఈవెన్ మీరు చిల్డ్రన్ హు ఆర్ లెర్నింగ్ క్లాసికల్ మ్యూజిక్ కూడా మీరు చూస్తే మొన్న నేను ఇటీవల క్లీవ్లాండ్ త్యాగరాజ ఫెస్టివల్కి వెళ్ళాను. ఐ సా సో మెనీ చిల్డ్రన్ లెర్నింగ్ వోకల్, వయలిన్, వీణ, ఫ్లూట్, మృదంగం. మృదంగం అంటే ఎంతమంది అబ్బాయిలు నేర్చుకుంటున్నారు. ఇక్కడ తగ్గింది. ఇక్కడ యాక్చువల్లీ క్లాసికల్ కల్చర్ తగ్గింది. బట్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ రివైవ్ ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్. ఓకే. అయితే మూవీస్లోకి అంటే క్లాసికల్ బేస్ మ్యాక్సిమం మ్యూజిషియన్కి క్లాసికల్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కంప్లీట్ ఒక ఆధ్యాత్మికంగా వెళ్తూ మూవీస్లోకి ఎలా అండ్ ఏ మూవీస్లో వర్క్ చేస్తారు, ఎవరెవరితో? నేను యాక్చువల్లీ నన్ను మూవీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది ఎంఎం కీరవాణి గారు. యా. సో ఆయన యాక్చువల్లీ ఆ మూవీ అంతా అంటే చాలామందికి అది పెద్దగా తెలిసిన మూవీయా కాదా అని నాకు, బికాస్ ఆధ్యాత్మిక మూవీకే ఫస్ట్ పిలిచారు. ఓం నమో వెంకటేశాయ అని చెప్పి నాగార్జున అండ్ అనుష్క. ఇట్స్ ఆధ్యాత్మిక మూవీ. అంత హిట్ కాలేదు అది. హిట్ కావడం అంటే అదంత హనుమాచార్య లాగానే తీయాలని తీశారు యాక్చువల్లీ. ఓకే. బట్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం. ఆయనకి ఏదో ఒక పర్టికులర్ రాగంలో ఏదో సమ్ ఇది ఎవరో అంటే వేరే వాళ్ళు ఎవరో వాయించింది, అది మ్యాచ్ కాలేదు ఎందుకని. సో ఆయన పర్టికులర్గా చాలామంది యూట్యూబ్లో వెళ్ళి చూసి నాది వినేసి నాకు ఈ అమ్మాయినే పిలవాలి అని చెప్పి తర్వాత ఆయన ఫోన్ చేయించి వెంటనే ఇప్పటికిప్పుడు రాత్రి 11 o'clockకి చెప్పారు. చెప్తే సార్ నేను ఇప్పుడే వచ్చాను, నేను జస్ట్ అప్పుడే తిరుపతి నుంచి వచ్చాను నేను యాక్చువల్లీ. ఓకే, అది పెద్ద టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో. తిరుపతి నుంచి వచ్చాను, ఓం నమో వెంకటేశ అనే మూవీకి నన్ను కీరవాణి గారు పిలవడం అనేది. అప్పుడు దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను మళ్ళీ నా ఫ్లూట్ కిట్ అదంతా కూడా అదే తీసుకుని వస్తానని చెప్పేసి. ఇప్పటికీ సార్ ఎప్పుడైనా పిలిస్తే చేస్తే ఫస్ట్ నేను ఐఎమ్ ద ఓన్లీ, బికాజ్ ఐఎమ్ క్లాసికల్ ఫ్లూటిస్ట్ కాబట్టి ఆయన అంటారు నువ్వు ఒక్కటే శృతి ఎంత అని అడుగుతావు, బికాస్ మామూలుగా మిగతా వాళ్ళందరూ. బట్ నేను జస్ట్ ఏదైనా అంటే అడుగుతాను సాధారణంగా బికాస్ సో అది చాలా ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అండి అక్కడి నుంచి. ఎందుకంటే నాకు కీరవాణి గారు ఇంచుమించు ఈజ్ బీన్ లైక్ ఎ మెంటర్ టు మీ. ఒక నాకు అంటే చాలా ఒక ప్రోత్సాహం మళ్ళీ వచ్చింది. అంటే ఒక డిఫరెంట్ జానర్ చూసిన, ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ ఫీల్డ్ చేంజ్, డేరింగ్గా తీసుకోగలగటం అనేది. తర్వాత నేను ఎప్పుడు సార్కి చెప్పేదాన్ని అప్పుడు స్టార్టింగ్లో కలిసినప్పుడు సార్ ఈ పార్టీకి మీకు పద్మభూషణ్ వచ్చి ఉండాలి, ఎందుకు ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. ఎప్పుడు నో ఆయన జేపీ అని పిలుస్తారు నన్ను. నో
నో జేపీ, నాకు ఇవన్నీ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దిస్ అని చెప్పేసి. అవన్నీ వస్తే నేను ఐ వోంట్ బి అ కామన్ మ్యాన్. ఆయన అదే అనేవాళ్ళు. ఆస్కార్ అనేవాళ్ళు. అయితే నేను నాకు ఆ రోజు ఎంత ఆనందకరమైన రోజు అంటే, సార్ ఆస్కార్ తీసుకుంటున్న రోజే మా మదర్కి ఢిల్లీలో సంగీత నాటక అకాడమీ అవార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నారు. వావ్. సో నాకు డబుల్ ధమాక్ అనమాట. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేను వెంటనే సార్కి మెసేజ్ చేశాను. ఐ న్యూ అక్కడి నుంచి ఆయనకి పద్మశ్రీ రావటం, నేషనల్ అవార్డు రావటం, తర్వాత గ్రామీ ఐ మీన్ ఇది గోల్డెన్ గ్లోబ్ రావటం, ఒకటొకటి అలా ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్. సార్ నేను రష్యా వెళ్తున్నప్పుడు కూడా సార్ అన్నారు, నేను కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తుంది అన్న, సార్ మీరు ఇంతకంటే చాలా పెద్ద విషయాలు చూస్తారు, మీరు చూడండి అన్న. అది జరిగింది, మై ప్రెడిక్షన్ కేమ్ ట్రూ. సార్ ఆల్వేస్ నన్ను కలిసి, నేను ఇప్పటికీ అదే చెప్తాను సార్కి, సార్ మీరు నేను చెప్పాను అదే జరిగింది చూడండి అని. అఫ్ కోర్స్ ఇంకా ఆయనకి ఇంకా చాలా రావాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన బాడీ ఆఫ్ వర్క్ కూడా ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. సో తర్వాత కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారు, నాటుకి ఆస్కార్ రావడం. అన్న, నాటుకు వచ్చిందా, సాంగ్కి వచ్చిందా, ఫిలింకి వచ్చిందా కాదు, యూ సీ ద బాడీ ఆఫ్ వర్క్ ఆఫ్ నాట్ జస్ట్ కిరవాణి గారు, రాజమౌళి గారు, ఇంతమంది ఎఫర్ట్ పెట్టారు, మన ఇండియాకి అది వచ్చింది. అది దట్ ఈస్ హైలైటెడ్. ఈవెన్ ఇప్పుడు మీరు ఏఆర్ రెహమాన్ గారు కంపోజిషన్స్ తీసుకుంటే కూడా ఆయనకి ఆస్కార్ వచ్చిన సాంగ్కి ఆయన చేసిన బాడీ ఆఫ్ వర్క్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును. ఓకే, ఆయన చాలా వాస్ట్ అయినది అసలు వర్క్. సో ఆయన బాడీ ఆఫ్ వర్క్కి ఇచ్చారు అన్నది యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ఒక సాంగ్కి ఇచ్చారు, ఒక సెలెక్షన్ కాదు కదండి. సో అదేలాగా ఇక్కడ కూడా ఎంత ఎఫర్ట్, అసలు బాహుబలిలో ఎంత ఎఫర్ట్ వెళ్ళింది. తర్వాత దెన్ ఐ వర్క్ విత్ తమన్ ఆల్సో, వకీల్ సాబ్, అది విమెన్స్ ఓరియంటెడ్ ఇది కదా. సో దట్ వాజ్ అ వెరీ గుడ్. ఆడియో లాంచ్లో యాక్చువల్లీ ఆ రీప్రైజ్ వర్షన్ కూడా చేశారు, క్లాసికల్ వర్షన్. సో మగువా అప్పుడు చేసినప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి పక్కనే నించుని ఉన్నాను ఆల్ త్రూ ది ఆడియో లాంచ్. దట్ వాజ్ అనదర్ వెరీ బిగ్ ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మగువకి కూడా మీరు వాయించారా? రిప్రైజ్ వర్షన్ అంతా నేనే కదా లీడ్ చేసి, ఐ ప్లేడ్ ద ఓపెనింగ్ ఎవ్రీథింగ్. మీరు ఆడియో లాంచ్ చూస్తే కనిపిస్తుంది. ఓకే, కెన్ యూ? రిప్రైజ్ వర్షన్, క్లాసికల్ వర్షన్ చేసాం ఒకటి. మీరు చూసారు అది వీడియో, తమన్ రిలీజ్ చేశాడు అది. ఓకే.
2 వర్షన్స్ అన్నమాట. సో మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా మ్యామ్. డిఫరెన్స్ అనేది ఎందుకంటే మూవీ సాంగ్‌కి లేయరింగ్ చాలా ఉంటుందండి. అవును. జస్ట్ ఓన్లీ ఏదో అదొకటే పాడితేనే వస్తేనే వచ్చే ఫ్లేవర్ కాదది. మ్మ్. అందులో కూడా సింగర్‌కి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఇన్‌స్ట్రుమెంటలిస్ట్. బట్ క్లాసికల్ అలా కాదు. క్లాసికల్‌కి మీకు లేయరింగ్ అవసరం లేదు. ఓన్లీ ఒక సింగర్ ఒక హనుమాచార్యకృతనో లేక అంటే అది ఆ కంపోజిషన్‌కి ఉన్న వాల్యూ కూడా అటువంటిది. అవును. ఆ లేయరింగ్ లేకుండా కూడా అది వినొచ్చు. మనకి చాలా అంతకుముందు చాలామంది ఓల్డ్ కంపోజర్స్ ఈవెన్ సినిమా మ్యూజిక్‌లో కూడా ఆ పాట మీరు పాటగానే వినొచ్చు. ఈ లేయరింగ్ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ లేకుండా. అవును. కొన్ని పాటలు మన ఇప్పుడేంటంటే ఇప్పుడొచ్చే మ్యూజిక్ అంతా మోస్ట్‌లీ లేయరింగ్ ఉంటుంది. మీకు ఆ బ్యాక్‌గ్రౌండ్ ఫీల్ అనేది ఇన్‌స్ట్రుమెంట్స్‌తోనే వస్తుంది. మొత్తం అంతా ఎఫెక్ట్ వస్తే అప్పుడు ఓహో! అవును ఈ పాట కదా అని తెలుస్తుంది అలా. సో, ఇప్పుడు 'ఇళయరాజా' లాంటి మ్యూజిక్ కంపోజర్స్ మీరు తీసుకుంటే ఏమి బ్యాక్‌గ్రౌండే లేకుండా చేసిన సాంగ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఆయనవి. అవును. ఓన్లీ ఆ ట్యూన్‌ని బట్టి తెలిసిపోతుంది. కొన్ని చాలా ఆర్కెస్ట్రేషన్ పెట్టినవి ఉన్నాయన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఒక కంపోజర్‌ని కోట్ చేయడానికి చెప్తున్నా ఇక్కడ. బట్ క్లాసికల్ మ్యూజిక్ అలా కాదు. మీకు ఇవన్నీ ఏమి అవసరం లేదు. యూ కెన్ స్టిల్ బ్రింగ్ ద సేమ్ ఎఫెక్ట్. ఒక తంబుర శృతి ఉంటే చాలు. అవును. అదే డిఫరెన్స్. అది తంబూరా శృతితో మనం ఆ వాయిద్యాన్ని వాయించొచ్చు. ఆ తంబూరా శృతితో మనం ఆ పాటని కూడా పాడొచ్చు. పాడొచ్చు. ఉత్తిగా తంబూరా కూడా వినొచ్చు. మెడిటేట్ చేసుకోవాలి, పూజ చేసుకోవాలంటే ఓన్లీ తంబూరా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. దాని ఎఫెక్ట్ అటువంటిది. ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా చాలా చాలా తగ్గిపోతూ వస్తున్నాయి. మనకి అప్పటి ఇన్స్ట్రుమెంట్స్‌కి, ఇప్పటి ఇన్స్ట్రుమెంట్స్‌కి తీసుకుంటే చాలా మనకి జనరేషన్ గ్యాప్స్ దాంట్లో కూడా అలా కాదండి. కనిపిస్తున్నాయి. ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మీకు అన్నీ డిజిటల్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎలక్ట్రానిక్. అవును. అసలు లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడే మ్యూజిక్ కంపోజర్స్ ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. పెట్టినా అక్కడక్కడ చిన్న బిట్స్. ఇప్పుడు ఇంకోటేంటంటే ఎవ్రీథింగ్ ఫీడింగ్ అనేది వచ్చేసింది. త్రూ కంప్యూటర్ వచ్చేసింది. ఫ్లూట్ కూడా కంప్యూటర్‌లోనే ఇస్తుంది. ఇప్పుడు ఇంకా అదే మొన్నెవరో చెప్తున్నారు తెలిసిన సింగర్ ఒకళ్ళు. హ్మ్. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ కోరస్ కూడా హ్మ్. ఇంకా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది వచ్చేస్తుంది. ఇంకా మా అవసరం కూడా ఉండదు అన్నట్టుగాని. ఓకే. అది కూడా వచ్చేస్తుంది కదా! బికాజ్ ఇంకా సింగర్ కూడా అవసరం లేదు. కంప్యూటర్ పాడేస్తుంది. సో, కానీ టెక్నాలజీతో ఆ వచ్చిన టెక్నాలజీ యూజ్ చేసుకునే చేసే అంటే ఇప్పుడు ప్రోడక్ట్‌కి బ్యాక్‌గ్రౌండ్ కోరస్‌కి అప్పుడు 10 మందిని పిలిచి వాళ్ళని కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అంత ట్రైనింగ్ ఇచ్చేదంతా ఎందుకు రెడీగా ఉంది గదా! హ్మ్. సింగర్ పాడేస్తారు. వెనక క్వాలిటీ బ్యాక్‌గ్రౌండ్ కోరస్ తగ్గిపోతుంది అనిపిస్తుంది నాకు. కానీ అది ఎవరు పట్టించుకుంటున్నారండి? ఇప్పుడు క్వాలిటీ కాన్షియస్ నేను ఇందాక చెప్పింది అదే. హ్మ్. హ్మ్. క్వాలిటీ కాన్షియస్‌నెస్ అనేది మీడియాక్రిటీకి ఎక్కువ వెళ్ళిపోయింది ఇప్పుడు. యాహ్! ఆ ముందున్న అమ్మో! ఇలా చేయాలి. ఇప్పుడు నేను ఐ హావ్ హర్డ్ ఈవెన్ ఇప్పుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళు చెప్పడం వాళ్ళ జనరేషన్ సింగర్స్ ఏంటంటే చాలా ఒక పాటకే 20, 30 సార్లు రిహార్సల్స్ చేయడం, ఆ తర్వాత టేక్ చేయడం ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడేంటంటే ఇలా జస్ట్ ఒక్కొక్క వర్డ్ పాడినా అది కూడా ప్యాచ్ చేసేస్తున్నారు. ఓకే. అంతే కదా! సో, అది వాళ్ళు సింగర్సే మరి. ఓకే. మీరు ఎవరైనా సింగరే అన్నట్టుగా అయిపోయింది. హ్మ్. ఇప్పుడున్న టెక్నాలజీకి ఎనీబడీ అండ్ ఎవ్రీబడీ ఈస్ యాక్సెప్టెడ్ టు బి ఎన్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ నేనేం మాట్లాడాలనుకుంటున్నా అంటే ఇన్స్ట్రుమెంట్స్ మనకి అప్పటికి ఇప్పటికి చాలా తేడా వస్తుంది. కానీ ఇప్పటికి మీరు తయారు నా అంతట నేను మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని నా ఫ్లూట్స్‌ని యూజ్ చేస్తా అవును. అంటున్నారు. అవును. సో, ఇది మీరు డిఫరెంట్ కంట్రీస్‌లో తయారు చేయించుకుంటారా? లేకపోతే ఇండియాలో ఎక్కడైనా ఇవి సో, ఇండియన్ ఫ్లూట్స్‌కి ఇండియన్ బ్యాంబూనే వాడతాం. హ్మ్. బికాస్ దాని టోనల్ క్వాలిటీ, ఆ గమకాలు, తర్వాత ఆ ప్రయోగాలు అవన్నీ వాటెవర్ ద ఆసిలేషన్స్ వి నీడ్ ఫర్ క్లాసికల్ మ్యూజిక్ దానికి ఇండియన్ బ్యాంబూ అవసరం. ఇదివరకు తమిళనాడు తిరునెల్వేలి బ్యాంబూస్ యూజ్ చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు అవి కూడా. అవి ఫ్లూట్స్ క్లాసికల్ ఫ్లూట్స్ దాంతో తయారు చేస్తారు. నేను షిఫ్టెడ్ టు అస్సాం బ్యాంబూ బికాస్ ద ఓకే. టోనల్ క్వాలిటీ ఇదంతా కూడా అంటే రికార్డింగ్స్‌లో కూడా తర్వాత ఇప్పుడు చాలా అంటే తిరునెల్వేలి బ్యాంబూ కొంచెం ఇంకా థిక్‌గా ఉంటుంది. హ్మ్. అయితే ఇప్పుడున్న సెన్సిటివ్ మైక్రోఫోన్స్ అది తీసుకోదనమాట. ఓకే. ఇంకోటి ఆ కాలంలో హై పిచ్ వాయించేవాళ్ళు. ఎందుకంటే మీరు టెంపుల్స్‌లలో గాని లేదా ఏ వెన్యూస్ అయినా కూడా మైక్స్ ఉండేవి కావు. హ్మ్. సో, ఫ్లూట్ అక్కడి వరకు వినబడాలి అనంటే హై పిచ్ ఫ్లూట్ వాయించేవాళ్ళు. ఓకే. ఇలాగ చిన్నగా ఉంటుంది. స్మాల్ ఫ్లూట్ ఉంటుందనమాట. హ్మ్. దీంట్లోనే మొత్తం ప్రోగ్రామ్ వెళ్ళిపోయేది. ఇప్పుడేంటంటే ఇప్పుడు మైక్రోఫోన్స్ ఇవన్నీ రావటం వల్ల షిఫ్ట్ వచ్చింది. వేర్ వి యూజ్ మోర్ ఆఫ్ బేస్ ఫ్లూట్స్. మీ అవార్డ్స్ జర్నీ ఇప్పటివరకు చాలా అవార్డ్స్
ఏది ఎక్కువగా తృప్తినిచ్చింది మీకు? నాకు నిజంగా తృప్తినిచ్చే అవార్డ్ ఏదంటే, ఎవరైనా ఒక ఆడియన్స్ వచ్చి, "మీరు చాలా బాగా వాయించారమ్మా" అని చెప్పి, ఏదో ఒక ఆశీర్వాదం ఇస్తారు కదా! అది నిజమైన అవార్డ్. కానీ ఒక ఆర్టిస్ట్‌గా ఖచ్చితంగా మనకి ఒక రికగ్నిషన్, ఒక స్టేట్ లెవెల్ రికగ్నిషన్ ఆర్ నేషనల్ లెవెల్ రికగ్నిషన్, ఇంటర్నేషనల్ ఒకటొచ్చినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఓకే. నాకొక ఒక కొలీగ్, ఒక మ్యూజిషియన్, సీనియర్ మ్యూజిషియన్ ఒకసారి ఆయన అన్నారు, "సంగీతంలో డబ్బు సంపాదించడానికి మాత్రమే ఉండాలనుకుంటే కూరగాయలు కూడా అమ్ముకోవచ్చు. కూరగాయలు అమ్మేవాడు సంగీత విద్వాంసుడి కంటే ఎక్కువ సంపాదించుకోగలడు. కానీ ఎందుకు మ్యూజిక్‌లో ఉంటున్నాము అనంటే సోల్ సాటిస్ఫాక్షన్." అవును. ఓకే. అండ్ ఆ జర్నీలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎన్నో ఒడిదుడుకులుంటాయి. అవన్నీ తట్టుకొని మనము ఆ ప్రొఫెషన్ కోసం నిలవగలగాలి అనేది. అక్కడి నుంచి అప్పుడు ఎవరైనా గుర్తిస్తే హ్మ్. హ్మ్. ఓకే. మనకొక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నాకు పెద్ద అవార్డ్ తీసుకున్నా, ఒక చిన్న ఎక్కడో ఎవరో ఒకళ్ళు ఒక చిన్న శాలువా కప్పినా ఫీలింగ్ అయితే సేమే ఉంటుందండి. ఓకే. ఐ డోంట్ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఇన్ ఫీలింగ్. బట్ ఆఫ్‌కోర్స్ ఐయామ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లూటిస్ట్ అనుకుంటాను. నేను ఫీమేల్, అందులోను కర్ణాటిక్‌లో అంటే క్లాసికల్ సైడ్ మన సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్‌లో ముగ్గురు ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఆనర్ చేశారు. ద వావ్! ఫస్ట్ వాస్ కేఆర్ నారాయణన్. శంకర్ దయాళ్ శర్మ గారు కూడా బికాస్ హీ వాస్ వైస్ ప్రెసిడెంట్. ఆయన ఆనర్ చేశారు. బట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెవెల్ కంటే కేఆర్ నారాయణన్ గారు. తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు. తర్వాత మొన్న ద్రౌపది ముర్ము గారు. యాజ్ ఎ వుమెన్ అచీవర్. సో, అంటే నా పెర్ఫార్మెన్స్ విని వాళ్ళు పర్టిక్యులర్‌గా సో, ఇవి కొన్ని మరపురాని, అంటే మళ్ళీ మళ్ళీ మనం రోజు కలిసేవాళ్ళు కాదు కదా! రాష్ట్రపతి అనేది మనం రోజు ఏదో అన్‌లెస్ వి ఆర్ వర్కింగ్ దేర్. ఓకే. సో, అలాంటప్పుడు వాళ్ళు అంటే ఆ ఫ్లూట్ అనేది గుర్తుపెట్టుకుంటారు. అవును. ఎక్కడ డిఫరెన్స్ ఇప్పుడు నన్ను మర్చిపోయినా, నేను ఫలానా ఫ్లూటిస్ట్‌ని గుర్తుందా? అప్పుడు నేను ప్రోగ్రామ్ అవునవును. ఆ ఫేస్ మర్చిపోతారు. అదే లతా మంగేష్కర్ అన్నట్టు 'నామ్ ఘూమ్ జాయేగా చెహరా బదల్ జాయేగా' అన్నట్టుగా. 'ఆవాజ్ హీ పెహచాన్ హీ' అన్నట్టు ఫ్లూట్ అంటే జయప్రద అనేది ఒక ఐడెంటిటీ తీసుకురావడానికి నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది. ఓకే. 30 డికేడ్స్ అయ్యుంటుందా? 3 3 డికేడ్స్ అయ్యుంటుందా? 3 decades. Yes, 3 Yeah. decades of hard work. హ్మ్. సో, నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అని షీలా దీక్షిత్ గారు వెన్ షీ వాస్ సీఎం ఆఫ్ ఢిల్లీ. హ్మ్. అప్పుడు మావలంకార్ ఆడిటోరియం న్యూ ఢిల్లీలో అక్కడ ఫెలిసిటేట్ చేశారు. సో, తర్వాత భారతీ గౌరవ్ పురస్కారం ఇచ్చారు ఢిల్లీలో. అలాగే దుబాయ్‌లో వాళ్ళు సిల్వర్ ఫ్లూట్ ఒకటి, హ్మ్. హ్మ్. అది దట్ వాస్ గివెన్ యాజ్ ఏ అవార్డ్ అనమాట. ఆ ఫ్లూట్ ఓకే. సిల్వర్‌లో చేయించి అది ఇచ్చారు. అలాగే ఐ వెంట్ టు ఆల్ దిస్ ఫెస్టివల్స్ వెళ్ళినప్పుడల్లా అమెరికన్ తెలుగు అసోసియేషన్, తానా, తానా ఇవన్నీ ఉన్నాయి కదా! ఆల్ డిఫరెంట్. మొన్న ఇటీవల వెళ్ళినప్పుడు ఐ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. అంటే సిలికాన్ ఆంధ్ర వాళ్ళది అన్నమాచార్య ఫెస్టివల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఔట్‌స్టాండింగ్ ప్రోగ్రామ్ అయింది. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. వావ్! చాలా అసలు ఆ రోజు అనుకోకుండా అంతా ఫుల్ వచ్చేసారు ఆడియన్స్. హ్మ్. హ్మ్. కూచిభొట్ల ఆనంద్ గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే అన్నమాచార్య ఫెస్టివల్‌లో ఇన్‌స్ట్రుమెంటల్ పెట్టాలనే థాట్ రావటం, ఇక్కడి నుంచి నన్ను అంత దూరం పిలిపించడం, ఆ ప్రోగ్రామ్ పెట్టడం. అదేలాగా మొన్న క్లీవ్‌లాండ్ త్యాగరాజ ఫెస్టివల్‌కి వెళ్ళినప్పుడు అసలు అందరు మ్యూజిషియన్స్ మధ్యలో నన్ను, అంటే నేను కూర్చొని వాయించడం అనేది, సో ఇవన్నీ చాలా అంటే ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడండి మనం ఎవరో అన్నది మర్చిపోతాం. అవును. ఓకే. వాట్ వి ఆర్, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఈవెన్ నాకు ఇప్పటికీ గుర్తు. మా ఫాదర్ పోయిన 14th డే నాకు ఐ హాడ్ ఎ కాన్సర్ట్ ఇన్ బెంగుళూరు. మా అమ్మ అన్నారు, "కాన్సర్ట్ మిస్ అవ్వద్దు. ఎట్లాగైనా వెళ్ళి వాయించు" అని. 13th డే సెరమనీ అయిపోయాక నేను వెళ్ళి 14th డే వెళ్ళి అక్కడ కచేరీ మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దిగి అక్కడ కచేరీ వాయించి, అప్పుడు నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు అదేం గుర్తు రాలేదు. ఆ 3 అవర్స్ కాదు. ఆ మెంటల్ డిప్రెషన్ అంతా కూడా తట్టుకోగలిగారా? తట్టుకున్నాను. ఇంక అంటే అది మీ ఫాదర్ చనిపోయేటప్పటికి మీరు చాలా చిన్న అని చెప్పారు. 24 ఇయర్స్ అయింది ఇప్పుడు మా ఆ! ఫాదర్ చనిపోయి. సో, అప్పుడు గూడా అంటే మా అమ్మగారు ఎలాంటి మ్యూజిషియన్ అంటే ఆవిడ ప్రోద్బలం అటువంటిది. స్ కర్తవ్యాన్ని వదిలిపెట్టొద్దు. ఓహ్! ప్రోగ్రామ్ అక్కడ 10 మందొచ్చారా, 1000 మందొచ్చారా, 10,000 మందొచ్చారా కాదు. ఆ రోజు నువ్వు ఒప్పుకున్నావు, వెళ్ళి చేయాలి. అది ఎంతటి అంటే ఏదో చాలా రేర్ అకేషన్, మరి మనకు ఒంట్లో బాలేదు, లేదా వరదలొచ్చిపోయి మనకి ట్రాన్స్‌పోర్ట్ లేదు, ఇలాంటి పరిస్థితి ఉంటే తప్ప నేనెప్పుడు ప్రోగ్రామ్ మిస్ అవ్వను. ఏదైనా ఓకే. గూడా ఐ ట్రై టు
కీప్ అప్ దట్. ఎందుకంటే అదే అసలు సాటిస్ఫాక్షన్ అండి, మనకి నిజంగా మిగిలిపోయేది కూడా అదే. ఓకే, నేను ఇప్పటికీ అదే చెప్తాను. మనకి ఫైనలీ ఇప్పుడు మీరు ఇవాళ మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఈ ఈ ఆర్కైవ్ అనేది ఒక 100 yearsకి ఉంటుంది ఇంటర్నెట్లో, అవును. అట్లీస్ట్ అన్లెస్ ఎవరో ఎరేస్ చేస్తే తప్ప. అవునా, ఇదే ఆర్కైవ్స్, దీస్ ఆర్ ద రియల్ వాల్యూస్. ఒక 100 years తర్వాత జయప్రద ఎవరు, మాధురి ఎవరు అని అంటే అప్పుడు జనం చూస్తారు, ఓహో ఈ ఈ అమ్మాయి చాలా వండర్ఫుల్ యాంకర్, ఈ అమ్మాయి చాలా మంచి ఫ్లూటిస్ట్, ఇది గుర్తుండిపోతుంది. ఇవాళ మనం చేసే కార్యక్రమం అప్పుడు కూడా ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మీడియా. ఎస్. అది అందుకని మనం చేసే ఆర్కైవ్స్ ఎప్పటికీ ఉండిపోతాయి. మన ముందు తరం వాళ్ళది ఇప్పుడు మనం ఎలా వింటున్నామో మనది ఫ్యూచర్ జనరేషన్స్ వింటారు. దానికోసం మన వర్క్ అంతా అటు ఉండాలి. బై మీడియా, హౌ మీడియా హ్యాస్ హెల్ప్డ్ అంటే, నా వర్క్ నేను ఒక 100 songs 200 songs 300 songs ఏదైనా నేను చేసేది అదంతా ఇంటర్నెట్లో ఉండిపోయింది అనుకోండి, చిరకాలం ఉండిపోతుంది. అవును. అది దట్ ఈస్ ది అడ్వాంటేజ్ అనమాట. మీ 30 years ఆఫ్ లైఫ్ జర్నీలో మీకు బాగా హ్యాపీగా అనిపించే ఒక మూమెంట్ చెప్పమంటే ఏం చెప్తారు? నేను వెన్ ఐ రిసీవ్డ్ ద స్టేట్ అవార్డ్. స్టేట్ అవార్డ్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఉన్నాయి కదా? వచ్చాయి, కానీ స్టేట్ అవార్డ్ వాజ్ ద ఫస్ట్ వన్. ఓకే. అంటే ఆ రోజు ఎందుకు నాకు విశేషం అంటే, ఇటు నేను మ్యూజిక్లో స్టేట్ అవార్డు తీసుకోవడం, ఉగాది రోజు అది. వావ్. ఉగాది రోజు మ్యూజిక్లో స్టేట్ అవార్డు రవీంద్ర భారతిలో సీఎం గారు ఇవ్వటం. అదే రోజు నాకు పిహెచ్డి ఇన్ కామర్స్ సేమ్ డే డిక్లేర్ చేశారు. ఈవినింగ్ అక్కడ ఆ ఫంక్షన్ అయింది, మార్నింగ్ అక్కడ, ఈవినింగ్ ఇక్కడ. అది కూడా ఉగాది. అందుకని ఉగాది అనేది నా లైఫ్లో గుర్తుండిపోయే రోజు. నేను చాలా అందరికంటే ఎక్కువ సెలబ్రేట్ చేస్తాను, బికాస్ ఆ రోజు ఈ 2 అవార్డ్స్ ఒకే రోజు రావటం అంటే, అటు అకాడమికలీ ఇటు మ్యూజికలీ 2 రికగ్నిషన్స్ ఒకే రోజు ఇచ్చాయి 2012. ఓకే. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దాని తర్వాత ఒకటి థింగ్స్ స్టార్టెడ్ కాంపౌండింగ్. అండ్ సో ఇట్ ఫెల్ట్ అంటే అంతకు ముందు రాలేదా, వేరేవి రాలేదా అని కాదు, కానీ ఆ రోజు 2 రావటం ఒక పెద్ద అచీవ్మెంట్ అయింది నాకు. ఐ గాట్ మై పిహెచ్డి డిక్లేర్డ్ అండ్ ఇది కూడా జరిగింది. ఆ రోజు మా ప్రొఫెసర్ ఈవినింగ్ ఫెలిసిటేషన్ ఫంక్షన్ పెట్టారు ఉస్మానియా యూనివర్సిటీలో. సో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మా స్టూడెంట్ ఒక మ్యూజిషియన్గా ఎంత పాపులర్ అయింది అని చెప్పుకుంటారు మా ప్రొఫెసర్స్ అందరూ. ఇది చాలా రేర్ కాంబినేషన్, అటు చదువులో రాణించడం, ఇటు మ్యూజిక్లో రాణించడం అంటే చాలా కష్టమైన పద్ధతి. అండ్ ఇంకోటి నాకు బాగా గుర్తుండిపోయిన ఇదంటే, కొంతమంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆ బ్లెస్సింగ్స్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకసారి నా ప్రోగ్రామ్కి వచ్చి కూర్చుని ఆయన స్టేజ్ మీదకి వచ్చేసారు. వచ్చేసి, అమ్మాయి నువ్వు వాయిస్తుంటే ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్, నీ ఫ్లూట్లో చాలా పవర్ ఉంది అని అన్నారు. ఇదే మాట చాగంటి కోటేశ్వరరావు గారు అన్నారు. నేను ఆయనకి కాళ్ళకి గురువు గారు అని నమస్కారం పెట్టబోతుంటే, నీ సాధన నీకు తెలియదమ్మా, పిచ్చిదానివి నువ్వు, ఇలాగే అన్నారు. ఇవన్నీ బ్లెస్సింగ్స్ అనమాట. అంటే మనకే తెలియదు, గురువులు ఆ పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరైతే అంత జర్నీ చూసారో వాళ్ళు అలాంటి మాటలు, మంచి మాటలు చెప్పినప్పుడు చాలా ఇదిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇలాంటివి అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను, అలా పెద్ద వాళ్ళు ఎంతోమంది వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వటం అనేది. ఇవే మనకి అవార్డ్స్. మనకి ఎప్పటికీ ఇప్పుడు ఈవెన్ లేటర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో కూడా మనం అందరం ఓల్డ్ అయిపోతాం, మనం అందరం వీ కమ్ టు దట్ స్టేజ్. అప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటాం, మనకు ఆ రోజు వీళ్ళు ఇలా అన్నారు, ఈరోజు వాళ్ళు అలా అన్నారు, మన ఫ్లూట్ విని ఆనందించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఒక్కొక్కసారి కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను కొన్ని ఇంటీరియర్ విలేజెస్ అక్కడని వెళ్తుంటాను. ఎలాగైనా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అర్థమే కాకపోయినా వినిపించాలని వినిపిస్తాను. కానీ అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఎవరో ఒక ఓల్డ్ లేడీ సంబడి వచ్చి ఒక 10 రూపీస్ ఇస్తారు, ఇలాగా ఎంత హ్యాపీ అనిపిస్తుందో. అది కోట్ల విలువకి సమం కాదనిపిస్తుంది. అంటే ఎందుకు ఆవిడేదో ఇక్కడ ఇలా ముడి వేసుకుని పెట్టుకున్న దాని నుంచి తీసి 10 రూపాయలు మనకి ఇస్తుందంటే ఎంత స్పందిస్తే ఆమె ఇస్తుంది. అది పాపం ఎవరో తనకి కూడా, ఆ ఓల్డ్ లేడీ అంటే తనకి కూడా ఎవరో ఒకళ్ళు ఇచ్చింది. అదే వాట్ ఎవర్ ఇట్ ఇస్. అసలు ఆవిడ కొంగున చిన్న ముడి పెట్టుకున్న సంబడి, షీ మస్ట్ బి అ వెజిటబుల్ సెల్లర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, ఎవ్రీ హ్యూమన్ ఇస్ గ్రేట్ నా ఒపీనియన్లో. కానీ అసలు ఆవిడకి అవసరం ఏంటి అంటే, ఆవిడ అప్రిసియేషన్ అలా చెప్పుకుంటుంది. అది ఇలాంటి చిన్న విషయాలండి, అవి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనకు గుర్తుండిపోతాయి. అది దట్ ఈస్ ద జర్నీ ఐ హ్యావ్ ఫేస్డ్ యాజ్ ఎ మ్యూజిషియన్. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న జనరేషన్స్కి మీరు ఇచ్చే ఇది కానీ, అంటే మీరు ఎలాంటి దారి చూపించాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలి? నేను ఇప్పుడు చూస్తున్న ట్రెండ్ ప్రకారం అండి, నేనైతే నా స్టూడెంట్ నుంచి ప్రతి వాళ్ళకి యంగ్స్టర్స్కి చెప్పేది ఏంటంటే,
ప్యారలల్గా ఒక జాబ్ మెయింటైన్ చేసుకోండి, ఏదో ఒకటి. ఐదర్ డూ అ జాబ్ ఆర్ అ బిజినెస్ ఆర్ ఏదో ఒకటి. నీ బిల్స్ నువ్వు పే చేయ, అన్లెస్ దే కమ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్లీ చాలా వెల్ టు డూ ఫ్యామిలీస్, చాలా అంటే వేరే వాళ్ళకి సర్వైవల్ అనేది మ్యాటర్ కాదు, ఓకే బాగా ఆస్తులు ఉన్నాయి ఇలాంటివి ఉంటే తప్ప, కంప్లీట్లీ మ్యూజిక్ని ఒక జీవనోపాధిగా తీసుకుంటే మాత్రం స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది. సో స్ట్రగుల్ ఎక్కువ ఉండేసరికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను ఏంటి ఇవాళ ఒక 500కి 1000కి నేను అడుక్కునే పరిస్థితికి ఎందుకా నేర్చుకున్నాను సంగీతం అని అనిపిస్తుంది. అవును. ఆ స్టేజ్కి రాకూడదు. ఆ స్టేజ్కి రాకూడదంటే నెలకి మనకి మినిమం సరిపడా డబ్బులు ఇంకొక వ్యాపకం ద్వారా వచ్చేయాలి. అన్లెస్ అఫ్కోర్స్ మన పేరెంట్స్ బాగా ఆస్తిపరులు, వాళ్ళు అంత టైం డెడికేట్ చేయగలరు. ఇప్పుడు కొంతమంది స్పోర్ట్స్లో ఉన్నారు, స్పోర్ట్స్లో కూడా స్ట్రగుల్ అయ్యే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంచెం బాగా వెల్ టు డూ ఫ్యామిలీస్ వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇటు ఒలింపిక్స్ సాధించిన వాళ్ళు, అటు ఒలింపిక్స్ సాధించిన వాళ్ళు. కానీ వీళ్ళ స్ట్రగుల్ వేరే ఉంటుంది. వాళ్ళది ఏంటంటే ఫిజికల్ స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వీళ్ళది ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా యాడ్ అవుతుంది. దాంతో మెంటల్ స్ట్రగుల్ కూడా ఉంటుంది. ఇంకా ఉంటుంది, ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, సాధించాలి చేయాలి అనేది. సో అలాంటప్పుడు నేనేమంటానంటే మ్యూజిక్ ప్యాషన్గా తీసుకోవాలనుకుంటే నీకు ఇంకొక ఉపాధి ఉండాలి. వన్స్ యూ సెటిల్ డౌన్ అప్పుడు ఇది మానేయచ్చు. కానీ ఫస్టే నేను దీంట్లోనే వెళ్తాను అని అంటే యు ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యువర్ పేరెంట్స్. అందుకని నేను ఓన్లీ ఇంజనీరింగే చదవాలి, డాక్టరేట్ చదవాలి, ఇది చదవాలి నేను అనట్లేదు. ఇది తీసుకున్నా కూడా ఈవెన్ మ్యూజిక్లోనే జాబ్స్ ఉన్నాయి కదా, మ్యూజిక్ ఫీల్డ్లో కూడా ఏదో ఒక జాబ్ చేయొచ్చు. సంథింగ్ విచ్ విల్ గివ్ యువర్ డైలీ బ్రెడ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి. నేను అమ్మాయిలకైనా అది చెప్తాను, డోంట్ ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు, మన ఉపాధి మనమే చూసుకోవాలి. ఆ తర్వాత సంగీతం అనేది దాన్ని నువ్వు ఎలా అప్పుడు యూ కెన్ డిక్టేట్ టర్మ్స్. ఓకే, ఎవరో చెప్పినట్టు నువ్వు వాళ్ళు చెప్పిన పాటే పాడాలి, వాళ్ళు చెప్పిన డాన్సే చేయాలనే అవసరం లేదు. యూ కెన్ డిక్టేట్ వాట్ యూ వాంట్ టు. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ క్లాసికల్ మ్యూజిక్ వైపు అందరూ కొంచెం ఇప్పుడు స్కూల్స్లో కాలేజెస్లో కూడా కంపల్సరీ సబ్జెక్ట్గా ఒకటి పెడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. నేను స్వయంగా వెళ్ళి నేను సర్వీస్ చేస్తాను. ఎందుకంటే ఆప్షనల్గానో లేక ఒక ఇదిగా పెట్టడం కాకుండా కంపల్సరీగా ఖచ్చితంగా ప్రతి వాళ్ళు మినిమం అయినా మ్యూజిక్ నేర్చుకోవాలి. దాంతో ఒక క్లెన్జింగ్ ఎఫెక్ట్ వస్తుంది, పిల్లలకు కూడా ఒక డిసిప్లిన్ పడుతుంది. ఇది కూడా ఒక ఇంట్రడక్షన్ వస్తే మన స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తే బాగుంటుంది. ఇంతకు ముందు ఉండేవి స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని ఉండేవి, కానీ అదంతా చేంజ్ అవుతూ వచ్చింది. తర్వాత ఉంటే కూడా వాళ్ళకి నచ్చిందే ఉంటుంది, ఏ కీబోర్డో తబలానో అలానే కాదు, శాస్త్రోక్తంగా కొంచెమైనా నేర్చుకుంటే ఓకే, అట్లీస్ట్ వాళ్ళు రేపు గుర్తుపెట్టుకుంటారు పెద్దవాళ్ళు అయ్యాక. అవును నేను చిన్నప్పుడు స్కూల్లో సరిగమలు నేర్చుకున్నాను అని గుర్తుంటుంది. సో దానికోసమైనా ఒక ట్రెండ్, ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా ఇన్ ఏ డే ఆర్ పోనీ 15 నిమిషాలు 15 మినిట్స్ ఒక పీరియడ్ పెట్టచ్చు కదా. అవును, స్కూల్లో 15 మినిట్స్ మ్యూజిక్ పీరియడ్ అని పెట్టచ్చు కదా. పెడితే దే విల్ లర్న్. మ్యూజిక్ అవర్ అని పెట్టేసి 15 మినిట్స్ పెడితే చాలు. ఆ రోజు ఒక్క లైన్ నేర్చుకున్నా చాలు. అందరు కంపల్సరీగా దే విల్ సింగ్. ఆ ఫీలింగ్ వస్తుంది, ఓ నేను కూడా ఓకే. అట్లీస్ట్ మ్యూజిక్ పాడటానికే కాదు, ఇట్ ఈస్ టైప్ ఆఫ్ మెడిటేషన్ కూడా. ఎస్, అదే మ్యూజిక్ ఇస్ అ మెడిటేషన్. అవును. నేను ఒకసారి చిన్నప్పుడు అలాగే స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్ ఒక ఛాలెంజ్ ఇచ్చారు, నువ్వు ఒక సాంగ్ ఏదో కంపోజ్ చేయి, నువ్వు పాడు తీసుకురా అంటే నెక్స్ట్ డే నేను కంపోజ్ చేసి తీసుకెళ్ళి పాడాను. అది యాక్చువల్లీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వేరే ట్యూన్లో పాడారు, నాకు అది ఉందని కూడా తెలీదు. ఏదో నాకు అనిపించింది, నేను ఎంత బాగా పాడానంటే నాట్ ఫ్లూట్లో కదా వోకల్లో పాడాను. పాడితే మా టీచర్ ఏం చేసింది, నన్ను నించోబెట్టి నా చేత పాడించి మిగతా స్టూడెంట్స్ చేత రిపీట్ చేయించింది. వావ్, సో అచీవ్మెంట్ కదా అది. నాకు తెలియదు, అదే అండి, అవన్నీ అర్థం చేసుకునే వయసు కాదు కదా. ఓకే, టీచర్ చెప్పింది అమ్మో పాడాలి, ఇప్పుడు వాళ్ళు పాడుతున్నారు నేను రిపీట్ చేయాలి. సో ఐ డోంట్ నో. అప్పుడు తర్వాత మా అమ్మగారు అన్నారు, ఓహో నువ్వు కంపోజ్ చేసావా, నాకు తెలియదే అన్నారు. అంటే అక్కడి నుంచి మనకి ఇన్నేట్లీ తెలుస్తుంది అనమాట. ఇలాగా టాలెంటెడ్ చిల్డ్రన్ ఎంతోమంది ఉండొచ్చు, వాళ్ళకే తెలియకపోవచ్చు వాళ్ళలో టాలెంట్ ఉందని. మనం అది ఇంట్రడ్యూస్ చేస్తేనే కదా తెలుస్తుంది. అవును, అది. ఓకే అండి, చాలా చాలా ప్లెజెంట్ ఇంటర్వ్యూ. నా లైఫ్ టైంలో కూడా ఒక ప్లెజెంట్ ఇంటర్వ్యూ చేసినంత ఈ తృప్తి అయితే నాకు కలుగుతుంది. చాలా చాలా ధన్యవాదాలు.